ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 319వ నామం ప్రథితః. జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయం ఇవన్నీ కూడా విశిష్టమైనటువంటి కార్యాలు. ఈ కార్యాలను చేసి పరమాత్మ ప్రఖ్యాతి పొందటం వల్ల ఆ భగవంతుణ్ణి ప్రథితుడు అన్నారని శంకరాచార్యుల వారు చెప్తున్నారు. మరి అంత సంకల్ప మాత్రంతో అనండి, లేకపోతే మరి ఆయన వాక్కు రూపంలో సృష్టి చేసిన, సంకల్ప రూపంలో సృష్టి చేసిన, ఎట్లా చేసినా పరమాత్మే సృష్టి చేస్తున్నాడు, మళ్ళీ ఆయనే పోషిస్తున్నాడు, మళ్ళీ ఆయనే లయం చేస్తున్నాడు. కానీ ఇక్కడ ఆయన వీటన్నిటికీ మళ్ళీ వేరే వాళ్ళని నియమించి వాళ్ళ ద్వారా మరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కదా మరి సృష్టి స్థితి లయాల్ని చేసేది అని మనకి అనుమానం వస్తుంది. మరి వాళ్ళని సృష్టించింది ఆయనే, ఆ పని అప్పచెప్పింది ఆయనే, వాళ్ళకి ఆ శక్తిని ఇచ్చింది ఆయనే. కనుక మొత్తం మీద చెప్పుకునేటప్పుడు ఆయనే సృష్టి స్థితి లయాలు చేస్తున్నాడు అని మనకి చెప్తూ ఉంటారు. మరి పరాశర భట్టరు, సత్యసంధులు ఇద్దరు కూడా ఈ భావాన్ని వ్యక్తం చేశారు. స్వామి సకల వేద ప్రశంసితుడై విఖ్యాతి పొందాడు. అంటే సకల వేదాలు కూడా ఆయన్ని స్తుతిస్తూ ప్రశంసిస్తూనే ఉంటాయి. ఆయన గురించి వేదాలు చెప్పేది ఏమిటి? పరమాత్మ జ్ఞానాన్ని మనకి అందిస్తూ ఉంటాయి. పరమాత్మ గురించే వేదాలన్నీ చెప్పేది ఆయన గురించే మనకి తెలియజేస్తూ ఉంటాయి. కనుక మరి వేదాలు ఆయన గురించి ప్రశంసిస్తున్నాయి కనుక ఆయన మరి ఆయన్ని విఖ్యాతి పొందిన ఆయన్ని ప్రథితః అన్నారని మనకి చెప్తున్నారు. మరి తస్సనామ మహద్యశః అని వేదవాక్కు ఉంది. దీన్ని గ్రహించినటువంటి సర్వజ్ఞులు స్వామిని ఓం ప్రథితాయ నమః అని ప్రస్తుతిస్తూ ఉన్నారు. అంటే ఆ నామం ఎందుకు వచ్చింది అంటే వేదాల యందు స్వామిని ప్రశంసిస్తూ ఉన్నారు. ఆయన ప్రశంసింపబడుతూ విఖ్యాతి పొందాడు గనక ఆ నామం వచ్చింది అని మనకి ముగ్గురు కూడా అదే వ్యాఖ్యని చెప్పారు. ఇప్పుడు ఇంకొక ఈకే గారు చెప్పింది ఏంటో తెలుసుకుందాం, చూద్దాం. ప్రథితః అంటే ప్రతివాడికి తెలిసిన విషయాలు అనేకం ఉంటాయి. ఇప్పుడు ఒక్క విషయం ఉన్నది ఒక విషయము కాదు, తెలిసేది ఒక విషయము కాదు. కోటాను కోట్ల మనుషులు జీవులు ఎలా ఉన్నాయో అలాగే కోటాను కోట్ల విషయాలు ఉన్నాయి. కొంతమందికి కొన్ని తెలుస్తాయి, కొంతమందికి కొన్ని తెలుస్తాయి. కానీ కొన్నిటిలో కొంతమంది విశేషమైన ప్రజ్ఞని చూపిస్తూ ఉంటారు. అంటే గొప్ప ప్రావీణ్యం ఉంటుంది. ఆ ప్రావీణ్యం యొక్క శక్తి ఎవరిది అంటే మనం మామూలుగా చిన్న పిల్ల భగవద్గీత మొత్తం చదివి ఎక్కడ ఏది అడిగితే అది చెప్పింది అనుకోండి, అబ్బా ఆ పిల్ల జన్మ తరించింది, ఏ జన్మ సుకృతమో ఈ విధంగా ఆ పిల్లకి అలా అబ్బింది అని అనుకుంటాం. మామూలుగా అయితే అబ్బా ఎంత ప్రావీణ్యం అంత చిన్న వయసులో ఎలా వచ్చింది అని కొంతమందికి వస్తుంది. కొంతమందికి ఎంత పుణ్యం చేసుకున్నారో తల్లిదండ్రులు కూడా అటువంటి బిడ్డల్ని కనటం కూడా సామాన్యమైన అదృష్టం కాదు. అది గొప్ప సుకృతం ఉంటేనే మంచి జ్ఞానముతో కూడిన బిడ్డలు కలుగుతారు. మరి అలా ఒక్కొక్కరు మరి నేను రాముని బొమ్మని ఒక మసి బొగ్గుతో కళకళలాడుతూ
అలా రూపాన్ని అక్కడ కళ్ళ ముందు కదలాడినట్టుగా చేశాడు ఒక ఆయన. ఒక మసి కాలిన కర్ర తీసుకుని ఆ గీత గీసి తర్వాత మధ్యలో ఆ మసి బొగ్గుతో ఆ రాముణ్ణి పూర్తి చేశాడు. చక్కగా రుద్ది ఎంత బాగుంది! అంత కళ ఎక్కడి నుంచి వచ్చింది? మరి అటువంటి కళ ఆ భగవంతుడి యొక్క స్వరూపమే అని మనకి అర్థమవుతుందన్నమాట. అంటే ఇప్పుడు కొంచెం మనం మనకి భగవంతుడు తెలియజేస్తున్నాడు గనక ఆ కళ భగవత్ స్వరూపం అని మనకి తెలుస్తోంది. అలా ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క ప్రతిభ ఎంతో ఉంటుంది. అది విశేషమైన ప్రతిభ అంటే పరమాత్మ అక్కడ విశేషంగా వ్యక్తమవుతున్నాడు అని అర్థం చేసుకోవాలి మనం. అది భగవంతుని ప్రతిభ. ఆ భగవంతుడే అక్కడ వాళ్ళల్లో నుండి ఆ ప్రతిభని బయటికి తీసుకొస్తున్నాడు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి సుకృతాలను బట్టి పరమాత్మ అర్హతని ఇస్తూ ఉంటాడు. అలా మరి ఎవరికి వాళ్ళు ప్రతిభని చూపిస్తూనే ఉంటారు. ఎవరికి ఏది తెలిసినా అది భగవంతుని గూర్చే అని ప్రతివాడు కూడా తమకి ఏది తెలియకపోయినా తమ జ్ఞానాలుగా భగవంతుని గూర్చే తెలుసుకుంటున్నాడు. అంటే మనకేమీ తెలియదు, అయినా భగవంతుడే అనుగ్రహం చేత ఆ భగవంతుడి ఇచ్చిన శక్తి చేత మనకి ఈ జ్ఞానం వస్తుంది అని తెలుసుకుంటున్నాడు. ఏ శాస్త్రమైనా విజ్ఞానమైనా మరి దేని గురించి? ఆ భగవంతుని సృష్టి గురించే ఆ శాస్త్రాలన్నీ చెప్తాయి. ఆ జ్ఞానమే సృష్టిలో తెలుసుకోవలసింది ఏమిటి అంటే అదే భగవంతుని గూర్చిన జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఆ భగవంతుడే ఏమి చేస్తున్నాడు అంటే ప్రకృతిలో అనేక విషయాల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క శాస్త్రంగా విషయంగా జీవుల చేత తెలియబడుతున్నాడు. వీళ్ళందరూ పరిశోధిస్తున్నారు, తెలుసుకుంటున్నారు, రీసెర్చ్ చేస్తున్నారు అంటే అది పరమాత్మ వాళ్ళ ద్వారా తెలియబడుతున్నాడు అందరికీ. అంటే ఇవన్నీ కూడా శాస్త్రాలన్నీ కూడా తెలియబడుతున్నాయి. ఇలా ఎవరికి వాళ్ళు భగవంతుని గూర్చే తెలుసుకుంటున్నారు. మరి అందరి చేత తెలియబడేవాడెవరు? ఇప్పుడు నారాయణుడే కనుక వాళ్ళకి గల జ్ఞానాల వలన క్రమేణా భగవంతుని గూర్చి మరి తెలుసుకోవటం వల్ల ఏమవుతుంది? ఆ భగవంతుని దగ్గరికి వెళ్ళే మార్గం తెలుస్తుంది, ఏర్పడుతుంది, తెలుసుకుంటారు వాళ్ళు. అప్పుడు మార్గం ఏమిటి? అసలు భగవంతుడు ఎక్కడున్నాడు, ఆయన్ని చేరడానికి మార్గం తెలుసుకోగలుగుతున్నాము అని అనుకుంటున్నాం. కానీ ఒక చోట ఉన్నాడు ఆయన. అంటే విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మని తెలుసుకోవటమే అసలైన జ్ఞానం. అప్పుడు అంతటా మరి ఉన్నటువంటి స్వామిని చూడటము, దగ్గరకు వెళ్ళటము, ఆయన్ని దగ్గరకు చేరే మార్గము తెలియటము అంటే అంతటా విశ్వమంతా అంతర్యామిగా ఉన్నటువంటి భగవత్ శక్తిని అనుక్షణం చూడటమే ఆ భగవంతుని దర్శనం. ఆ భగవంతుని దర్శనం జరిగింది అంటే భగవంతుడి దగ్గరకు వెళ్ళినట్లే కదా. అలా దర్శనం చేయగా చివరికి భగవత్ స్వరూపులే అయిపోతారు, ఆయనలోకి తీసుకుంటాడు. అలా అలా చూస్తూ ఉన్నామంటే మనస్సు దేన్ని తలిస్తే ఆ రూపాన్ని పొందుతారు అని మనకి ఇక్కడ ధర్మం చెప్తోంది. అంటే మనస్సు తదాకారం అవుతుంది అంటారు. అంటే మనము ఒక వస్తువుని కానీ ఒక మనిషిని కానీ ఏదైనా ఒక ఆలోచన కానీ వచ్చిందనుకోండి, అది ఆ రూపాన్ని పొందితేనే మనకి ఆ రూపం గుర్తు రావటం కానీ, ఆ విషయం గురించి ఆలోచనకి రావటం కానీ, ఆ వస్తువు తెలియటం కానీ మనకి తెలుస్తూ ఉంటుందన్నమాట. అట్లా అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మని
తెలుసుకునేదే అసలైన జ్ఞానం. ఆ జ్ఞానముతో అంతటా నిండి ఉన్న పరమాత్మని అనుక్షణం అన్నింటిలో చూడటమే అసలైన ప్రజ్ఞ. అలా శాస్త్ర విషయంగా తెలుసుకోవటం ప్రారంభించి ఆ జ్ఞానంలోకి ప్రవేశించి ఆ జ్ఞానాన్ని అనుసరించి అనుభవానికి పొందినవాడు ముక్తిధామాన్నే పొందుతాడు అని మనకి చక్కగా తెలియజేశారు. ప్రథిత నామి అయిన స్వామిని మనం వేడుకుంటూ, స్వామి ఏ మార్గంలో అయినా అంతటా నిండి ఉన్నటువంటి నిన్ను మేము అనుక్షణం స్మరిస్తూ దర్శిస్తూ నిన్నే దగ్గర పెట్టుకుని నీ దగ్గరే ఉంటూ నిన్ను చేరేటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ